సరే కాసేపు మా చిన్నజీరు మేనవాని తిట్టడం పక్కన పెడితే, చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు క్రిస్టియానిటీ గురించి, ఇస్లాం మతం గురించి ఎందుకు మాట్లాడరు అని. దానికి కారణాలు నాకు బైబుల్ తెలియదు, ఖురాను తెలియదు. అయితే ఇవి పాషాండ మతాలుగా మన మ్లేచ్ఛ అని కూడా అనొచ్చు. కానీ మన ధర్మశాస్త్రాలు భాగవతం ఎటువంటివని కూడా చెప్పాయి. మనుషులు చాలా రకాలుగా ఉంటారా అంటే, ఈ జీవరాశి మన సముద్రంలో ఎన్నైతే ఒక్కొక్క నీటి బొట్టు ఒక సోల్ అయితే, ఆ సోల్స్లో చాలా మటుకు ఫ్రీ స్పిరిటెడ్ కొంతమంది పాషాండం అని అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారంటే, వాళ్ళు ఫ్రీగా ఒక ఫ్రీడమ్ని అనుభవించేటువంటి వ్యక్తులు కాదు. జీవులు అవి కావు. వాటికి ఏదో ఒకటి అంటిపెట్టుకొని దాంతో అలా సఫర్ అవుతూ, దాన్ని ఏదో నేను మోస్తున్నానో ఒక సిలువనో లేకపోతే ఏదైనా మోస్తున్నానటువంటి ఒక అటువంటి ప్రక్రియతోటి బతుకుతే కానీ జీవించలేని జీవులు రాసులు చాలా ఉంటాయి. వాటికి ఇటువంటి మతాలకు నచ్చుతాయి, అటువంటి వాళ్ళు అవలంబిస్తారు. దానికి ఏదో పాపనో ఇదనో, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి మతాలు. వైదిక సంస్కృతి ఒక మతం కాదు, ఇది ఒక సంస్కృతి, అంటే ఒక కల్చర్, ఒక విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రక్రియ. ఎప్పుడూ ఒక రీతిలోనే ఉండదు. దీనికి సనాతనం అని కూడా వాళ్ళు పేరు పెట్టారంటే, ఎవర్ న్యూ, ఇట్ ఈస్ ఎవర్ రెన్యూయింగ్ ఇట్స్ ఆఫ్ అనే తనని తాను కొత్తదనంతో ఎప్పటికప్పుడు కొత్త చిగురిస్తూ ముందరికి వెళ్ళేటువంటి సంస్కృతి వైదిక సంస్కృతి సాంప్రదాయం. వీటిల్లో ఒక్కొక్క ఈ సంస్కృతిలో రకరకాలైనటువంటి దారులు ఉన్నాయి. వాటిని కొంతమంది స్మార్తం అని, కొంతమంది శ్రీ వైష్ణవం అని, కొంతమంది వైష్ణవం అని, కొంతమంది రకరకాల వీటిల్లో సాంప్రదాయాలు కొన్ని కూడా పట్టుకొచ్చారు. భక్తి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఇవని, కర్మ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఇవని రకరకాల ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయి. బట్ మనకి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ లోకంలో ఏ మతం కూడా భగవంతుడికి రూపం ఉంటుంది, రూపం ఉండదు అని రెండు మాటలు చెప్పినటువంటి మతం ఏది కనిపించదు మనకి. విగ్రహారాధన ఒకటే నువ్వు చేయాలని చెప్పినటువంటిది వైదిక సంస్కృతి కాదు. రకరకాల రీతుల్లో భగవంతుడు ఈ శక్తి, దైవశక్తి అనేటువంటిది రకరకాల రీతుల్లో ఉంటుంది, రకరకాల స్వరూపాలలో ఉంటుంది. ఒక స్వరూపానికి అసలు రూపం ఉండదు, ఇంకో స్వరూపానికి రూపం ఉంటుందని చెప్పి ఆ రూపాలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా వివరించింది. అది ఎన్నెన్నో రకాలుగా ఉంటాయి. ఆయన ఎన్ని అనాది విద్ధి ఉభావపి అని చెప్పి, నీకెన్ని జన్మలు ఉన్నాయో నాకు అన్ని జన్మలు ఉన్నాయని భగవంతుడు ఎలా అయితే చెప్పాడో, అలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవ స్వరూపం కూడా భావస్వరూపం అని కూడా అనుకోవచ్చు. సో ఇంత విశాల హృదయంతో చెప్పేటువంటి వైదిక సంస్కృతి గురించి నేను మాట్లాడగలను, కానీ క్రిస్టియానిటీ గురించి, ఇస్లాం గురించి మాట్లాడేంత నాకు ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే, ఇవి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన మతాలని చెప్పి అంటాను. దానికి కారణం, మీరు కనుక చూస్తే క్రిస్టియానిటీలో వాళ్ళంతా కూడా ఈ మృతమైనటువంటి జీవరాశులతోటి వాళ్ళకి సంబంధం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే వెస్ట్రన్ కంట్రీస్లో, ఇంగ్లాండ్ ఎక్కడికైనా వెళ్ళినా సరే యాబీలో వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి. యాబీ అంటే ఒక బరియల్ గ్రౌండ్ మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న చర్చ్, దాన్ని యాబీ అంటారు, ఒక ప్రేయర్ దీన్ని. సో చుట్టూరా శవాలు పాతున్నటువంటి చోట పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటండి, అది నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిందే కదా. అది నిజంగా మీరు కనుక ఇండియాలో ఇప్పుడు ఈయన రాధా మనోహర్ దాస్ అని చెప్పి ఇటువంటి వాళ్ళందరూ కూడా గొర్రెలని తర్వాత ఇలాగా చచ్చిన శవంతో ఏంట్రా అని చెప్పి ఆయన మాడుతూ ఉంటారు. ఆయన కరెక్ట్గా అవన్నీ కరెక్ట్గా చెప్తున్నారు ఆయన. వాటిని ఇది మృత జీవులతోటి సంబంధించినటువంటి మతాలని చెప్పి, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన మతాలని చెప్పి ఉన్నట్టుగా కనుక మీరు నిరూపించగలిగితే చాలామందికి తెలిసేవాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఒక జీవుడే పాషాండమైనటువంటి మనస్తత్వంతో ఉన్న జీవుడిని మీరు ఎలాగా వాళ్ళని కన్వర్ట్ చేయగలరు? ఇది కాకపోతే కూడా పట్టుకుంటారు. ఇవి ఎప్పుడూ ఉంటాయి, వీళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటాయి. అయితే వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద పెరిగినప్పుడు దాన్ని తగ్గించడం ఎలా అనే ప్రశ్న గురించి మనం మాట్లాడుకోవచ్చు. అటువంటి వాళ్ళని తగ్గించడానికి ఒకటి ఏంటంటే, వైదిక సంస్కృతి తను చేయవలసినటువంటి పనిని
వీళ్ళు కూడా వాళ్ళలాగే ఒక పుస్తకాన్ని పుచ్చుకొని, వాళ్ళు బైబిల్ పుచ్చుకుంటే వీళ్ళు భగవద్గీత పుచ్చుకొని తిరగడం మొదలెడితే అది ఇంకా ఈ పాషాణ మతాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళందరికీ వాళ్ళే పెరుగుతారు, వాళ్ళందరికీ వాళ్ళే నాశనం అయిపోతారు. అందుకని దానికి మనం స్పెసిఫిక్గా వాళ్ళని అడ్రస్ చేయవలసిన అవసరం ఏం లేదు. మన యొక్క సంస్కృతి గురించి మనం తెలుసుకొని దాన్ని మనం అవలంబించగలిగితే, సూర్యోపాసన చేయడం, పొద్దునే లేచి వీలైతే సూర్యుడు ఉదయించే ముందరే అందరూ స్నానం చేసి సూర్యుడి యొక్క అర్ఘ్యప్రదానాలు అర్పించగలిగేటువంటి స్థితికి కనుక మీరు కనుక ఎదిగితే ఈ లోకాన్ని రక్షించగలిగేవాడు కేవలం సూర్య భగవానుడు. మనం భగవంతుడి యొక్క స్వరూపాన్ని మీకు ఇష్టదైవాన్ని తలుచుకోమని చాలామంది అంటారు, కానీ మనం శుచిగా ఉన్నామో లేదో తెలియనప్పుడు సూర్యుడిలో ఉన్నటువంటి సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుని కనుక స్మరిస్తే ఆయన అక్కడ ఎటువంటి ఆయనకి మనం శుచిగా ఉన్నా లేకపోయినా ఆయనకి మంగళకరంగా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. భగవంతుడికి మంగళమైనటువంటి మంగళ శాసనాలు చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి తప్పిస్తే ఎంతసేపు నాకేదో ఇయ్యి నన్ను అనుగ్రహించని చెప్పని అడవక్కల. ఆయన సదా పాలయ అన్నట్టుగా ఆయన ఎప్పుడూ అందరినీ పరిపాలిస్తూనే ఉంటాడు. మొత్తం లోకానికి ఒక పోలీస్ మ్యాన్ ఈ సూర్య భగవానుడు, సూర్య నారాయణుడు. లోకాన్ని అంతటిగా సంరక్షించేటువంటి వ్యక్తి. నీ శరీరంలో నువ్వు ఉన్నటువంటి నీ జీవుడి యొక్క స్థానాన్ని ఇంకొకడు వచ్చి ఆక్రమించకుండా కాపాడేవాడు కూడా సూర్య నారాయణుడే. సూర్యోపాసన రోజు చేసిన నాడు నీకు ఇంక ఏ రకమైనటువంటి నెగిటివ్ శక్తి కానీ లేకపోతే మిగతా ఈ పాషాండమైనటువంటి బుద్ధి కానీ మనిషికి ఉండదు. నేను ఈ మధ్య పోరాడుతున్నటువంటి విషయాలు ఎందుకంటే మొదటి నుంచి భగవంతుడు ఈ లోకంలో ఎటువంటి మతం ఉన్నా సరే ఈ మతాలన్నీ కూడా ఇంకొక ఈ పాషాండ మతాలను చూసి వైదిక సంస్కృతి కూడా నాశనం అయిపోతుంది. వీళ్ళు కూడా అదే పద్ధతిని అవలంబించి వీళ్ళు కూడా ఒక చర్చి లాంటిది ప్రతివాడు బిల్డ్ చేసి వీడొక నాయకుడు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబం, ఆ చుట్టూరా ఒక పరంపర, తర్వాత ఈ శక్తి ఏర్పడిన తర్వాత అది నానా రకాలైనటువంటి దుష్ట చతుష్టయంలాగా అందరూ చుట్టూరా చేరిపోయి అదే ఒక దుష్ప్రభావాన్ని లోకం మీదకి వ్యాపింప చేస్తుంది అని చెప్పి మన వైదిక సంస్కృతి ఎప్పుడు కూడా నమ్మింది. దీన్ని కనుక కలిపి కనుక నేను మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మా చిన్నజీర మామ కానీ ఇంకా మిగతా రకాలైనటువంటి మిగతా ఈ శంకరాచార్యులు కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా సరే ఇవి ఎప్పుడైతే ఒక మఠాలుగా ఏర్పడి ఒక శక్తిగా మారితే ఆ శక్తి లోకాన్ని బాగుపరచవచ్చు, లేకపోతే దాని యొక్క వినాశనానికి కూడా వీళ్ళే కారణం అవుతారు. ఎలా అని మీరు అడగచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ నేను ప్రస్ఫుటంగా మనం చూస్తాం, ఇంకొక మిగతా ఏ పరంపర కూడా చిగురించడానికి వాళ్ళు అంగీకరించరు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు 10 మందికి విద్య నేర్పిన తర్వాత మీరు వెళ్ళి మీరే స్టూడెంట్స్ని తయారు చేసుకుని వాళ్ళని మీరే మీకు వచ్చినటువంటి సంపాదనలో వాళ్ళని కూడా పోషించి వాళ్ళని కూడా తీర్చిదిద్దండి అని చెప్పని వీళ్ళు చెప్పాలి తప్పిస్తే వీళ్ళే స్కూల్స్ రన్ చేస్తూ వీళ్ళే ఇండస్ట్రీస్లతో ఇంకా ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ టైపుల్లో వీళ్ళే పాఠశాలలు నిర్మిస్తూ అదొక మిషన్ లాగా తయారైన తర్వాత ఇవి క్రిస్టియానిటీ ఎలాగో ఇస్లాం ఎలాగో అవే ఇది తయారవుతాయి. ఇక్కడ వేరే విధంగా ఇవేమి తయారవ్వవు. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు సన్యాసం పుచ్చుకుని వాళ్ళ ఆశ్రమం స్థాపించిన తర్వాత ఇంకోటి కూడా వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకొని వాళ్ళు కూడా ఏదో చేద్దామని స్థాపిస్తే వాళ్ళని బతకనివ్వకపోవడం, ఒకడు వాడు బతకనిస్తే వాడంతా వాడే బతికి వాడు బయటకు వస్తే వాడు వీళ్ళలాగే తయారవడం. సో ఇలా ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి. మన యొక్క వైదిక సంస్కృతిలో సన్యాసం అనేటువంటిది, వైరాగ్యం అనేటువంటిది ఒక మెంటల్ ఇల్నెస్. ఎందుకంటే నా తల్లిని తండ్రిని మొత్తం కుటుంబాన్ని భార్య పిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాను అనడం అనేటువంటిది నిజంగా ఒక మానసిక వైకల్యమా? ఆలోచించండి. మీరు నెక్స్ట్ వీడియోలో దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బలం విష్ణో ప్రవర్తతాం.